విజయ్, తెల్లవారు చూసేసరికి వరండాలు ఈ పూలకుండి కనిపించింది. దానికి కట్టిన కాగితాన్ని చూస్తుంటే భయం వేస్తుంది విజయ్. దాని అర్థం ఏంటో తెలియకుండా ఉంది. నిన్న బాబు తప్పిపోవటానికి ఈ పూల కుండీకి ఏదన్నా సంబంధం ఉందేమన్న అనుమానం. దీన్ని బట్టి చూస్తే మధు ఇంకా బ్రతికే ఉన్నాడేమన్న ఆశ నన్ను విడిచిపెట్టడం. పూల కుండీలో ఫిలిమిరీలు ఉండేది. రాజు రెడీ? రెడీ విజయ్. ఓకే, స్టార్ట్ చేయి. లైట్ ఆఫ్ చేయి. బాబు పెట్టుకోమండి. రాజు శేఖరం సంఘ విద్రోహులకు దొంగ పొందేవారని అన్నారన్న నేరానికి నువ్వు శిక్షించబోతున్న సురేష్ నా కొడుకు. ప్రస్తుతం నీ కొడుకు నా ఇంట్లోనే ఉన్నాడు. జనవరి 20వ తేదీన నువ్వు నా బిడ్డకు ఏ శిక్ష విధిస్తే నేను ఇక్కడ నీ బిడ్డకు అదే శిక్ష విధిస్తాను. నా బిడ్డను ఉరి తీస్తే నీ బిడ్డను ఉరి తీస్తాను. నా బిడ్డను వదిలేస్తే నీ బిడ్డను వదిలేస్తాను. ఈ విషయం పోలీసులకు తెలియజేసేంత వెర్రివాడవు కావని మా నమ్మకం. అదే జరిగితే 20వ తేదీ లోపలే నీ కొడుకు శరీరంలోని భాగాలు ఒక్కొక్కటి చొప్పున నీకు అందుతాయి. బాబు రాజు, మళ్ళీ ఇంకోసారి ప్రొజెక్ట్. ఎస్ విజయ్. మధు వెనక గోడ మీద ఒక నల్లటి మత్తు అస్పష్టంగా కనిపిస్తుంది. చూడండి సార్.